శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 11వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. అయితే వీరు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంత ఫలితాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మీ మాట విలువ బాగా పెరుగుతుంది. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి ఉంటుంది. మీరు కోరుకున్న రుణాలు దొరుకుతాయి. అలాగే శత్రువులు మిత్రువులు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా మీరు ఇప్పటి వరకు అనారోగ్యం పాలైనా కూడా ఆ అనారోగ్యం అంతా కూడా తిరిగి ఆరోగ్యం సంతరించుకునే విధంగా అనారోగ్యం తగ్గిపోబోతోంది. ఇది మీ మానసికమైన సంతృప్తికి చాలా చాలా కారణమవుతుంది. అధికమైనటువంటి ఔషధ సేవ చేయడము, భగవంతుడి అనుగ్రహము కలగడము, ఇవన్నీ కూడా మీకు చాలా సంతృప్తినిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది. ఇక ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఒక్క విషయంగా కాదు, సన్మాన సత్కారాలు అందుకోవడమే కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యతే కానీ, లేదా వివాహ శుభకార్యాలు కుదరడము, అలాగే అవి జరగడమే కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు మిమ్మల్ని ముప్పిరిగొంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతానం పట్ల కూడా చాలా చక్కటి సంతృప్తికర జీవితం ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. కుటుంబ రీత్యా బాగుంటుంది. ఇలా అన్ని విధాలుగాను మేషరాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నందున వీరి జీవితాశయం నెరవేరటం కొరకు పాటుపడవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. చాలా మంచి సమయం ఉన్నప్పుడు కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఏవైతే మొండి పనులు మనకి ఉన్నాయో వాటిని ఎలా అయినా నెరవేర్చుకోవడానికి మీరు మీ శక్తిని ఉపయోగించండి. యుక్తిగా మీరు ప్రారంభించండి. విశేష కృషి చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. కోరుకున్న విధంగా మీకు అనేక విధాల లబ్ధి కలుగుతుంది. వస్త్రలాభము, వస్తులాభము, ధనలాభము, వాహన లాభము, ఇలా అనేక రకాల లబ్ధులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ రంగంలో అయితే ఈ రకమైనటువంటి ఆదాయం కానీ, లేదా ఈ రకమైనటువంటి లబ్ధి కానీ నాకు కావాలి అని మీరు ఆశిస్తున్నారో అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. అంత చాలా సంతృప్తికరమైన జీవితం ఈ రోజున మనకి గ్రహస్థితుల ద్వారా తెలియజేయబడుతూ ఉన్నది. ఇక ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా లాభాలైతే మీకు ఉన్నాయి. లాభాలు వస్తాయి, ఆదాయము పెరుగుతుంది. మీరు సన్మాన సత్కారాలు అందుకుంటారు, దైవ కార్యాలు చేస్తారు. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. వాహనాల రీత్యా బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా రుణాలు తీసుకునే విషయంలో రుణాలు తీసుకోక్కర్లేకుండానే మీకు ఆదాయం పెరుగుతుంది. చక్కటి లబ్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాణాలు లాభిస్తాయి. ఇంకా ఇతరత్రా ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నా చేయవలసి వస్తే మీ పెద్దల్ని, మీ గురువుల్ని సంప్రదించండి. మీకు అనేక విధాల వారు అండదండగా ఉంటూ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాల మీ మానసిక ప్రశాంతత ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. వీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి. ఏదైనా వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆ వాహనాల పట్ల జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో కలహాలు లేకుండా చూసుకోవాల్సిందిగా సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాల కోసం వేచి ఉండాలి. మాతృవర్గ రీత్యా మీరు వారికి సేవ చేసి ఆశీస్సులు తీసుకోండి. పితృవర్గ రీత్యా కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ మటుకు చాలా కాయకష్టం కనిపిస్తోంది. విద్యార్థులకి కూడా ఇంకా కష్టపడవలసినటువంటి గ్రహస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కించిత్ మీకు మనశ్శాంతి కలుగుతూ ఉన్నప్పటికీ మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పుగా ఉండాలి అనేటటువంటి గ్రహస్థితులే ఉన్నాయి. నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి, లేదా
నవధాన్యాలు దానం ఇవ్వండి. దానివల్ల చాలా చాలా మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది. ఎప్పుడైతే బలం కలుగుతుందో సమస్యని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధైర్యం మీకు ఏర్పడుతుంది. ఇది ఒకటి చాలు. మనోబలం ఉంటే ఏ బలాలు లేకపోయినా కూడా మీకు చక్కగా సమస్యను ఎదిరించగలిగేటటువంటి, ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించుకోగలిగేటటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది, ఆలోచన ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. అన్ని విధాలా ఓర్పు కలిగే ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఇక బంధువుల విషయంలో కానీ, కుటుంబంలో కానీ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశమే అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా మంచి కాలం వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈసరికే నడుస్తూ కూడా ఉన్నది. మనము ప్రతిరోజు తెలియజెప్పుకుంటున్నాము చాలా బాగుంది అని. అయితే ఒక్కొక్క రోజున గ్రహస్థితులు కొన్ని వాటి నియమిత కాలం అయిపోయి పక్క రాశిలోకి వెళ్ళిపోయినందువల్ల ఒక్కొక్కసారి అంతగా గ్రహస్థితులు అనుకూలమైనటువంటి మార్పులు ఇవ్వవు. కానీ ఇవాల్టి రోజున రాశిలో ఉన్న చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవుతూ రాశిలోనే రాశ్యాధిపతి ఉండడము, రాశి నుంచి లాభస్థానంలో గురుగ్రహం ఉండడము, ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితం. ఊహించని విధంగా మీకు లాభాలుంటాయి. అవి ఎన్ని రకాల లాభాలను ఇస్తాయంటే మాతృవర్గ రీత్యా లాభం ఉంటుంది, ధనం రీత్యా లాభం ఉంటుంది, ధాన్యం రీత్యా లాభం ఉంటుంది, వాహనాల రీత్యా లాభం ఉంటుంది. ఎవరికైనా హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని చూస్తారు అని చెప్పి చెప్పచ్చు. అలాగే వేద విద్యలు ఆచరించేవారు, అనుసరించేవారు, అది వృత్తి ఉద్యోగ వ్యాపారాలుగా స్వీకరించిన వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, పూర్వం కన్నా ఆత్మీయంగా వాళ్ళు ప్రవర్తించుకోవడము, అలాగే సంతానపరంగా కొంచెం సంతృప్తిగా వ్యవహరించుకోవడము, సంతానం కూడా చాలా బాగుండడము, మాతృవర్గ రీత్యా బాగుండడము, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయం కూడా బాగుండడము, ఏదైనా పుట్టింటి వైపు నుంచి ఒక మంచి శుభవార్త వినడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనిగారి యొక్క సంచార విశేషం చేత కొంచెం పనులలో మందకొడితనం కనిపిస్తుంది. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు ఆ సమస్యను కూడా అధిగమించగలుగుతారు. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి, లేదా శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు ఎన్నో విధాల మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దైవ ధ్యాస బాగా పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది, దైవం పట్ల చాలా చాలా ఆకర్షితులవుతారు. ఇప్పటి వరకు ఎవరన్నా నాస్తికులు ఉన్నా కూడా ఆ నాస్తికత్వంలోనే ఉన్నవాళ్ళు ఆస్తికులుగా మారుతారు. నిజమే, భగవంతుడు ఉన్నాడు, ఈ ప్రకృతే భగవత్ స్వరూపము అని నమ్మే విధంగా వారికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. గురువుగారి యొక్క స్థితి చాలా బాగున్న కారణంగా యోగా చేయండి, లేదా గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అనేక విధాల మీకు ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి కొంత ప్రయత్నపూర్వకంగా పనులన్నీ సాధ్యపడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరికి షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగము చేత అవవు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా అవుతాయి. అంటే మొండి పనులు అవ్వడము, మొండి బకాయిలు వసూలు అవ్వడము, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి, బంధువుల యొక్క ఆత్మీయ ఆదరణ కనిపిస్తుంది, సంకల్ప బలం పెరుగుతుంది, విజయావకాశాలు పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పని, ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఏమాత్రం కృషి మీరు చేస్తున్నా ఖచ్చితమైన విజయాలు అందుకుంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కాస్త ఆలస్యం అవుతూ ఉన్నప్పటికీ మీరు కృషి మటుకు మానకండి. కృషి చేస్తూ ఉంటే ఏ పనైనా సత్వరంగా అవుతుంది. అలాగే అనేక రకాలుగా మీకు లబ్ధి కలిగే అవకాశాలు, రాజకీయ నాయకుల వల్ల లబ్ధి కలగచ్చు, లేదా ఇతర పెద్దల వల్ల లబ్ధి కలగచ్చు. ఏదో విధంగా మీకు పెద్ద మనుషుల వల్ల చక్కటి సహాయ సహకారాలు అందుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. చాలా చక్కగా ఆసక్తి చూపిస్తారు, వాటిని భద్రపరుస్తారు కూడా. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పై అధికారుల యొక్క
మందలింపులు ఉండే అవకాశం ఉంది. ఇంకా మీరు మన్ననలు పొందేటటువంటి అవకాశం రాలేదు. మందలింపులు పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. మాతృవర్గ రీత్యా కించిత్ బావుంది. చాలా బావుందని చెప్పడానికి లేదు కానీ, గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ స్థానం బావుంది. ఫలితాలు కూడా చాలా బావున్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మటుకు మానకండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వాహనాల విషయంలో కొనుగోలు గాని, అమ్మకం గాని బాగా లాభిస్తాయి. మిత్రుల యొక్క రాకపోకల విషయంలో ధనము కొంచెం ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. ఇది ఆరోగ్యానికే అని కాదు, సర్వ సంపదలకి మూలం ఆదిత్యుడు. కాబట్టి ఈ ఆదిత్య హృదయం కూడా పారాయణ చేయండి. ధన నష్టం తగ్గుతుంది అని చెప్పి సూచితం చేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనేక విధాలుగా కృషి ఫలించేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క ఉనికి బాగుందో, అందులోనూ 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి బాగుందో, వీరు పట్టిందల్లా బంగారమే. చాలా బాగుంటుంది. ఇతర గ్రహాల యొక్క అనుకూలత ఉంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి ఉండేదాన్ని. కానీ 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉంటూ మిగతా 6 గ్రహాలలోనూ 1 గ్రహం అనుకూలత మాత్రమే ఉన్నది. అయితే మీరు కృషి చేయడానికి ఇంకా ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయి. సంతాన రీత్యా చాలా బాగుంటుంది. ఆత్మసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. అయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు మటుకు చాలా అద్భుతమైన విజయ అవకాశాలను ఇస్తారు. ఆరోగ్యాన్ని ఇస్తారు. ఆనందాన్ని ఇస్తారు. పట్టుదలని పెంచుతారు. ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు. ధనాన్ని ఇస్తారు. అసలు అవవు అనుకున్నటువంటి మొండి పనులన్నీ అయిపోతాయి. మొండి బాకీల వసూలు అవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా 6వ స్థానంలో శనిగారి యొక్క స్థితి కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. దైవ కార్యాలు చేయడము, పుణ్యక్షేత్రాల సందర్శన, పిత్రార్జితం చేతికి రావడము, తండ్రి గారి వైపు నుంచి మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరగడము, అలాగే ఊహించని విధంగా లాభాలు. ఎంత అదృష్టవంతమైన కాలం జరుగుతోందో మీరు చేసే ప్రయత్నము కూడా అంతగా బాగుండాలి. ఈ అదృష్టం అనేది మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలింపజేసే విధంగా కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితులలోనూ దైవారాధన మానకండి. దుర్గా ఆరాధన వీలైనంత వరకు ఎక్కువగా చేయండి. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. ఇంకా ఇంకా అభివృద్ధి పెరుగుతుంది. శుభం. తులారాశి. తులారాశికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఏ పని చేస్తున్నా కూడా శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని జపించుకుంటూ ఆ పని ప్రారంభించండి. అవడానికి రాస్యాధిపతి శుక్రుడు. అయితే షష్ఠ స్థానంలో రాహుతో కలిసినారు. రాహు గారి యొక్క స్థితి చాలా మంచిదే, యోగాన్ని ఇస్తున్నారు. 6వ స్థానంలో ఆయన. శుక్రుడు ఉచ్ఛలో ఉన్నప్పటికీ కూడా ఈ రాహు బారిన పడి ఉన్న కారణం చేత మీరు అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ పనులు ప్రారంభించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. శారీరకమైన కష్టం ఉంటుంది, అయినా విజయం లభిస్తుంది. అలాగే మనశ్శాంతి ఉంటుంది. దానికి ముందర ఏవైనా చిన్నపాటి క్లేశాలు ఉండడానికి అవకాశం ఉంది. అవి తట్టుకున్నారు అంటే మీకు విజయం, ఆనందం ఇవన్నీ కూడా వనగూరుతాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఎప్పుడైతే మన మానసికమైన స్థితి మన అధీనంలో ఉంటుందో ఆటోమేటిక్గా మనకి సంతోషమే ఉంటుంది. ఇది యోగా వల్ల సాధ్యపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయా అంటే ఇంకా ఏమీ లేవు. కొంచెం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి, దాన ధర్మాల రూపంగా ధనం వెళ్ళిపోతుంది. కాబట్టి ధనాన్ని మీరు జాగ్రత్త చేసుకోవాలి. ఒకరోజు ఉన్న వేళ ఉంటుంది, ఒకరోజు లేని వేళ ఉంటుంది. ఏ మనిషికైనా కానీ, ఒక్క తులారాశికనే కాదు. ఇప్పుడు ప్రస్తుతం తులారాశికి మీరు ఎంత కష్టపడాలి అనేది గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి నిన్న మొన్నటి వరకు చాలా అద్భుతంగా ఉన్నాయి. 5 గ్రహాలు 6 గ్రహాలు కూడా చాలా బాగున్న రోజులు ఉన్నాయి. అప్పుడు మీకు చాలా సునాయాసంగా ధనం చేతికొచ్చేసింది. ఇప్పుడు అంత సునాయాసంగా వస్తుందా అంటే కొంచెం ఆలోచించాలి అని చెప్పి
తెలియచెప్పడం జరుగుతోంది. దైవారాధన విషయంలో ముందు చెప్పినట్టుగా శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని తీసుకోండి. మీకు ఇష్టం పర్వాలేదు అనుకుంటే శ్రీమాత్రే నమః మంత్రాన్ని చేయండి. లేదు అనుకుంటే మీ ఇష్టదేవతారాధన చేయండి. ఏది చేసినా మీకు శుభమే జరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీ రొట్టె విరిగి నేతిలో పడింది అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉన్నది. అనేక రకాలుగా లబ్ధి కనిపిస్తూ ఉన్నది. గురువుగారు సప్తమ స్థానంలో ఉండి పూర్ణ దృష్టి చేత మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు ఉన్నాయి. దైవ కార్యాలు చేస్తారు. అలాగే సంతానం పట్ల మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అయితే సంతానం పట్ల మునుపటి కన్నా ఇప్పుడు మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. అర్ధాష్టమ శనిగారి సంచారం చేత మీరు తప్పనిసరిగా శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది మాతృవర్గ రీత్యా చిన్నపాటి అవరోధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య రీత్యా అయినా అవ్వచ్చు, లేదా ఆస్తుల రీత్యా అయినా అవ్వచ్చు. ఏదో విధంగా మాతృవర్గం, ముఖ్యంగా మాతృమూర్తి గారికి ఏదైనా ఒళ్ళు నొప్పులు ఉండడం కానీ, లేవలేని పరిస్థితి ఉండడం కానీ, వచ్చే 10 రూపాయలు రాకుండా అవ్వడం కానీ, లేకపోతే వచ్చేదానికన్నా 10 రూపాయలు తక్కువ రావడం కానీ, ఇలా ఏదో ఒక నిర్ణయం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం నిరాశకి గురి అవుతారు. ఎటువంటి నిరాశలు మీ మాతృమూర్తి గారికి లేకుండా మీరు కాస్త సహాయ సహకారాలు అందించండి. ఆదరణగా ఉండండి. ఏదైనా సేవ చేయాలంటే సేవ చేయండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. అలాగే ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి నవగ్రహ స్తోత్రాలు కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి తెలియచేయండి. మీకు ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా మీకు చాలా బాగుంది. అన్ని విధాల గురువుగారి యొక్క ఆశీర్వచనాలు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు చక్కటి ప్రశాంత జీవితం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇంకా గ్రహ అనుకూలత పూర్తిగా రాలేదు. ఒక్కొక్క రోజు చాలా బాగుంటుంది, ఒక్కొక్క రోజు డౌన్ అవుతోంది, ఒక్కొక్క రోజు అసలు ఏమీ బాగలేదు అని చెప్పుకుంటున్నాము. ఇలా రకరకాలుగా ఉంది. అయితే పూర్తిగా గురువుగారి యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే కొద్దిగా మనం వేచి ఉండాలి. మే వరకు శనిగారి బలం మటుకు చాలా చాలా బాగుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి వారు చాలా అద్భుతమైన గ్రహం యొక్క ఫలితం అన్నమాట ఇది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంటుంది. ఏ పనినైనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముందరికి తీసుకెళ్తారు. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధనము మీకు చక్కగా లబ్ధి కలుగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. కుటుంబంలో కూడా అనేక రకాలుగా మీకు ఆప్యాయత, ఆదరణలు దొరుకుతాయి. కుటుంబ వృద్ధి జరుగుతుంది. కుటుంబానికి కూడా చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇవన్నీ కూడా మీ ఆత్మసంతృప్తికి కారణమవుతాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. రుణాలు తీసుకోవడంలో ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడే మీరు పెద్ద రుణాలు, మీకు ఉన్న రుణాలు తీర్చలేరు. అలాగే మీకు అప్పు దొరకడం కూడా ఇప్పుడు కష్టమే అవుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా మీరు ఓర్పు కలిగి ఉండండి. చాలా బాగుంటుంది అని చెప్పడానికైతే లేదు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ, మౌనంగా ఉండడం వల్ల చాలా వరకు శారీరక శ్రమ తక్కువ అవుతుంది, మానసిక శ్రమ తక్కువ అవుతుంది. దైవారాధన చేయడం ద్వారా మనస్సు యొక్క సంకల్ప శక్తి బాగా ఇనుమడిస్తుంది. సంకల్ప సిద్ధి కూడా కలుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి. భక్తిభావంతో ఉండండి. పరిస్థితులు అతి త్వరలోనే సానుకూలంగా వస్తాయి. గ్రహాల అనుకూలతలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి చాలా గొప్పగా ఉన్నది అని చెప్పే స్థితి నుంచి బాగుంది అనేటటువంటి స్థితికి వచ్చింది. అంటే గ్రహాల యొక్క, మిగతా గ్రహాల యొక్క అనుకూలత అనేది కొంచెం తగ్గుతోంది. రాహు గారి పరిస్థితి కానీ, గురువు గారి పరిస్థితి కానీ చాలా అత్యద్భుతంగా ఉంది. గురువు పంచమ స్థానంలో ఉండి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇక్కడ రాశి పునీతం అవుతోంది. రాశిలో బుధాదిత్యులు ఉన్నారు. అంటే మీకు ఆరోగ్యం సమకూరుతోంది. చక్కగా ఆనందంగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సన్మాన సత్కారాలకి మీరు అర్హులయ్యే విధంగా ఉంది. ఒక పెద్ద మనిషిలాగా మీరు కొనియాడబడతారు.
అలాగే సంతానాభివృద్ధి బాగుంది. సంతానం పట్ల మీకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో అంచనాలు అవన్నీ కూడా మీకు నెరవేరుతాయి. చాలా బాగుంది, నా బిడ్డలు చక్కగా వృద్ధిలోకి వస్తున్నారు, నేను అనుకున్న విధంగా నాకు జరుగుతోంది, ఆత్మసంతృప్తిగా ఉంది అని అనుకుంటారు. ఏదైనా మీకు మంత్రం ఉన్నట్లయితే తప్పనిసరిగా మంత్ర సాధన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో కూడా మీకు ఓటమి అనేది లేదు, సంతృప్తికరమైన వ్యవహారమే ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగున్నప్పుడు సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారికి వీలైనంత వరకు సేవ చేయండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, మంత్రం లేనివారు ఏమి చెయ్యాలి అంటే శనిగారి యొక్క స్తోత్రపారాయణాలు చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వీలైనంత వరకు ఆదిత్య హృదయ పారాయణ చేయండి లేదా సూర్య నమస్కారాలు చేయండి. మీకు అత్యద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి ఇంకా ఇంకా ప్రయత్నం విడవకుండా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హనుమత్ దీక్ష కానీ లేదా శివుని యొక్క దీక్ష లేదా భవానీ దీక్ష ఇలాంటివి ఏమన్నా ఒక దీక్ష తీసుకోవడం ద్వారా మీకు చక్కటి క్రమశిక్షణ, అంటే ఇప్పుడు క్రమశిక్షణ లేదు అని అర్థం కాదు, మనము ఒక నియమంగా ఉండడానికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి నియమాలు ఉంటాయి. ఆ నియమాలని ఖచ్చితంగా మనం పాటిస్తాం, ఉత్తప్పుడు అవి పాటించినా పాటించకపోయినా. ఇప్పుడు అలాంటి నియమాలు పాటించడానికి ఏదైనా దీక్ష తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఈ దీక్ష తీసుకోవడం ద్వారా ఆహార వ్యవహారాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వచ్చేస్తాయి. అలాగే ఈ భౌతికాంశాలు కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటారు. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఒక దైవనామంతో పిలిచి సంబోధించి వారితో మాట్లాడడము, అలాగే ప్రశాంత జీవితంతో ఉండడము, కలహానికి దుఃఖానికి తావులేని విధంగా భగవద్ధ్యాసలో ఉండడము, స్నానము కానీ జపము కానీ దీపము కానీ పూజ కానీ ఇవి ఏవైనా సరే ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఆచరించడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైన దీక్ష ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పడం జరుగుతోంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది, ఇంకొక పక్కన గురుగారి బలం లేదు, ఇంకొక పక్కన రాహుకేతువుల బలం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక్క గ్రహం బాగుంది, 2 గ్రహాలు బాగున్నాయి, ఓర్పు కలిగి ఉండండి, దేవతారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, ఇలాంటివి చెప్తూ ఉన్నదానికన్నా మీరు ఒక దీక్ష తీసుకుంటే మీ సమయం అంతా దీక్ష మీదనే ఉంటుంది కాబట్టి, దైవ చింతనలో ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి బాధలు, గ్రహాల నుంచి వచ్చేటటువంటి బాధలు చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంత వరకు దీక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరదు అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి దేవుని యొక్క ఆరాధన చేయండి, మీకు ప్రశాంత చిత్తం కలుగుతుంది. శుభం. మీనరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము, లాభస్థానం చాలా బాగుంది, రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు అని. లాభస్థానంలో 2 గ్రహాలు, అది కూడా యోగవంతమైనటువంటి స్థితిలో ఉన్న కారణం చేత వీరికి చాలా బాగుంది అనే చెప్పచ్చు. మరి గురువుగారి స్థితి బాలేదు, శనిగారి స్థితి బాలేదు, రాహుకేతుల స్థితి బాలేదు, ఒక్క యోగమే యోగిస్తుందా అంటే మీ కృషి కూడా అవసరం. మీరు చేసేటటువంటి కృషి ఒక పట్టుదలతో, ఒక భక్తితో, ఒక సాధన చేయాలి అనేటటువంటి స్థిర చిత్తంతో చేయాలి. మీకు ఏదైనా మంత్రం ఉన్నట్లయితే ఖచ్చితంగా మంత్ర సాధన చేయండి. లేకపోయినట్లయితే మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్టయితే గురువుగారి వద్దకు వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకోండి, ఆశ్రమానికి సేవ చేయండి, గురువుగారికి సేవ చేయండి. ఇలా మీరు ఏది చేసినా కూడా మీకు అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది. రాశిలో ఉన్న రాహువు కానీ, సప్తమంలో ఉండి రాశిని చూస్తున్నటువంటి కేతువు కానీ మిమ్మల్ని ఒక అయోమయంలో పడేస్తారు. మీరు చేస్తున్నది తప్పు అనేటట్టుగా మీకు అనిపిస్తుంది. ఇలా కాదు, మనం ఇంకోలా చేయాలి అనిపిస్తుంది. ఆ ఇంకోలా చేయడం వల్ల దుఃఖాలకి తావిచ్చిన వారు అవుతారు, కలహాలకి తావిచ్చిన వారు అవుతారు, ఆ తరువాత విరోధాలు పెరుగుతాయి, ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అసలు వీటన్నిటినీ వదిలేసి మనము యోగా చేద్దామా, గురువుగారి యొక్క నామాన్ని పారాయణ చేసుకుందామా, స్తోత్ర పారాయణాలు చేసుకుందామా, మౌనంగా ఉందామా, ఏ రకమైనటువంటి స్థితిలో మనము ఉంటే ఈ కలహాలకి దుఃఖాలకి దూరంగా ఉంటాం అని ఆలోచించుకొని మీరు ఆ రకంగా ఉండండి. పని చేసుకుంటూ వెళ్దాము, మౌనంగా ఉందాము, ఇది చాలా మంచి పద్ధతి. ఇలా ఉన్నట్లయితే సహజ క్షేత్రమైనటువంటి
గురువు అధిపతి అయినటువంటి మీనరాశి. అంటే మీకు ఎక్కువ చెప్పనవసరం లేదు. మీ పుట్టుకలోనే మీకు ఒక విధమైనటువంటి విఘ్నత ఉన్నది. ఆ రాశికి అధిపతే గురువు కాబట్టి కొంచెం చెప్తేనే మీకు ఎక్కువ అర్థమైపోతుంది. అలాంటి స్థితిలో పుట్టారు మీరు. అలాంటి రాశిలో జన్మించారు మీరు. కాబట్టి ఎక్కువ ఎవరి చేత చెప్పించుకోరు. తక్కువగా చెప్పినా మీరు ఎక్కువగా దాన్ని ఆచరిస్తారు. దైవం పట్ల అపారమైనటువంటి భక్తిభావంతో కూడా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకంతో మరొకసారి మీకు సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.